ఆరుగాలం కష్టపడుతూ వ్యవసాయం చేసుకుంటూ కొందరు, పశువులను కాసుకుంటూ మరికొందరు, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించిన వారు ఇంకొందరు. ఇలా ఎవరికి వారు తమ పనులు చేసుకుంటూ తమ జీవితాన్ని సాగించిన వారు. కానీ ఇప్పుడు మాత్రం వీరు బంగారం లాంటి భూములను కోల్పోయి పశువులను అమ్ముకొని కూలీ పనులు చేసుకుందామంటే చేసుకోలేక పస్తులుంటున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వస్తుంది, మీ భూములను ఇస్తే అంతకు రెట్టింపు పరిహారం ఇస్తామని ఇక్కడ ప్రజలకు అధికారులు చెప్పారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు వీరికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదు. బంగారం లాంటి పంటలు పండే భూములను, కన్న తల్లి లాంటి ఉన్న ఊరిని విడిచి తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. ప్రాజెక్టు పూర్తయి 10 ఏళ్లైనా పరిహారం మాత్రం ఇప్పటికీ అందరినీ ద్రాక్షగానే మిగిలింది. 10 సంవత్సరాలుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులు పడుతున్న గోస ఏ విధంగా ఉంది, వీరికి పరిహారం చెల్లించాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారో తెలుసుకుందాం. అన్నం బంగారం అవుతుంది, అంబలు తేనె అయిపోతుంది. మరి అటువంటి వాళ్ళు మరి అప్పుడు మేము వాళ్ళని గిట్ట మన ఇన్న పండు గిట్ట పోయి మేము అమ్మవారి గిట్ట బదిలాడినామా? శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య గోదావరి నదిపై కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి గ్రామం దగ్గర 2004లో మొదలుపెట్టారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు, 3177 కోట్ల 74 లక్షలతో ప్రాజెక్టును ప్రారంభించిన గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో అంచనాలు 4942 కోట్ల 57 లక్షలకు చేరాయి. భూసేకరణ జాప్యాన్ని సాకుగా చూపి అదనంగా 1764 కోట్ల 83 లక్షలు చెల్లించిన గత ప్రభుత్వాలు ముంపు బాధితులను మాత్రం పట్టించుకోలేదు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మంచిర్యాల, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన చందనాపూర్, గుడిపేట, నన్నూరు, రాపల్లి, కర్ణమామిడి, కొండపల్లి, పడ్తాన్పల్లి, గుళ్లకోట, సూరారం గ్రామాలు పూర్తిగా ప్రాజెక్టులో ముంపునకు గురయ్యాయి. 6034 ఎకరాల భూములను రైతులు కోల్పోయారు. ముంపునకు గురైన వ్యవసాయ భూమికి 102 కోట్ల వరకు పరిహారం చెల్లించారు. ఇంకా కొన్ని గ్రామాలకు పునరావాస కాలనీలు డెవలప్ చేయలేదు. కొన్నింటికి కనీసం భూమి కూడా కేటాయించలేదు. ఇంటి ఖాళీ స్థలాలకు పరిహారం చెల్లించకపోవడంతో చందనాపూర్, కర్ణమామిడి, కొండపల్లి గ్రామస్తులు ఇళ్లను ఖాళీ చేయలేదు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడంతో ఈ గ్రామాల్లోకి నీరు చేరుతోంది. దీంతో ప్రజలకు, పశువులకు ఇబ్బందులు తప్పడం లేదు. నీటితో నిండి ఉన్న ఈ రోడ్డు చందనాపూర్ గ్రామానికి రావడానికి ఉన్న మెయిన్ రోడ్ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి బ్యాక్ వాటర్ చేయడంతో ఈ రోడ్డు మొత్తం నీటిమయమైపోయింది. దీంతో చందనాపూర్కు రావడానికి ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. దీంతో పక్కనటువంటి నర్సింగపూర్, రాపల్లి గ్రామాల మీదుగా చుట్టూ 8 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రాజెక్టులోకి బ్యాక్ వాటర్ ఎక్కువ చేరుతుండడంతో చందనాపూర్ గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో మొట్టమొదట మునుతున్న గ్రామం చందనాపూర్. కానీ పరిహారం తీసుకోవడం మాత్రం చివరి స్థానంలో ఉందని చెప్పవచ్చు. బ్యాక్ వాటర్ చేరినటువంటి చందనాపూర్ గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చూద్దాం. ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిగా ముంపునకు గురవుతున్న మొదటి గ్రామం చందనాపూర్. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలకు భూసేకరణ జరగలేదు. ఇంటి స్థలాలు పంపిణీ చేయకపోవడంతో నిర్వాసితులు ఇక్కడే ఉంటున్నారు. ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ చేయడంతో బ్యాక్ వాటర్ గ్రామం చుట్టూ చేరింది. దీంతో పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. బ్యాక్ వాటర్ తో చందనాపూర్లోని మంచినీటి బావి మునిగిపోయింది. గ్రామస్తులు బోరు నీళ్లు తాగుతున్నారు. బోరు నీరు కూడా రంగు మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాగాల్సొస్తుందని అంటున్నారు. కలుషిత నీటిని తాగడంతో విషజ్వరాలు వస్తున్నాయి. ప్రాజెక్టులోని నీళ్లు తాగిన గొర్రెలు, మేకలకు కూడా వ్యాధులొచ్చి చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతని పేరు దేవి నర్సయ్య. ఇతనికి 70 వరకు మేకలున్నాయి. మేకల పెంపకమే జీవనాధారంగా నర్సయ్య కుటుంబం జీవిస్తోంది. గ్రామంలో చేరిన గోదావరి నీటిని తాగడంతో 40 మేకలు వ్యాధుల బారిన పడ్డాయి. మందుల కోసం 15,000 ఖర్చు చేసినా 30 మేకలు చనిపోయాయి. మేకలు చనిపోయాక ఎలా బతికేదని బాధపడుతున్నారు నర్సయ్య కుటుంబ సభ్యులు. అధికారులు పునరావాసం కల్పించక పరిహారం చెల్లించకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆవేదనగా చెబుతున్నారు. అరవై మేకలు ఉండే మాకు
60 మేకలకి వెళ్ళి 30 మేకలు చచ్చినాయి. 30 మేకలు 30 మేకలకు 15,000 మందులు తెచ్చినా మాకు ఇక్కడ ఏం సరిపోతలేదు. ఇంకా కూడా ఊరబడట్టే ఉన్నాయి. మాకు అన్యాయం జరిగింది. మాకు అన్యాయం వాళ్ళు చేసిండ్రు, అన్యాయం ఊరోళ్ళు చేసిండ్రు, అన్యాయం. భూములు మునిగిపోయినాయి, జాగాలు మునిగిపోయి మేకలు కాసుకొని బతుకుదామంటే కూడా మాకేం లాభం లేదు. పంట లేదు, ఫలం లేదు. వాటి మీద ఆధారపడి మేము బతికినాం. మాకు అన్నం బంగారం అవుతుంది, అంబలు తేనె అయిపోతుంది. మాకు ఏమి న్యాయం కలుగుతలేదు. పూరి గుడిసెలో నివాసముంటూ గుంట భూమి కూడా లేని అయిత లక్ష్మి పరిస్థితి కూడా అదే. లక్ష్మికి 30 మేకలుండగా గ్రామంలోకి చేరిన నీటిని తాగి 15 మేకలు చనిపోయాయి. మిగతావి రోగాల బారిన పడ్డాయి. ఉన్న మేకలు కూడా బతుకుతాయో లేదో తెలియదని, తమకు ఇళ్ల స్థలం చూపించకుండా, పరిహారం ఇవ్వకుండా అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతోంది లక్ష్మి. మాకు 20-30 మేకలు అట్టే నీళ్లు చేయబట్టి చచ్చిపోయినాయి. ఇంకా కూడా ఈ 10 గాలు ఉంటే కూడా ఈ చచ్చిపోయేందుకు వచ్చినాయి. అత్తాను పోతాను, నీళ్ళని చూస్తాను పోతాను, మేము న్యాయం చేస్తామంటాను. మాకు ఆ పిల్లడు జాగా చూపుతలేరు, మాకు తొవ్వలు ఇస్తలేరు, మమ్మల్ని లేపుతలేరు. ఏ ఊరికైనా న్యాయమే ఉన్నది కానీ మా ఊరికి న్యాయం లేదు. చందనాపూర్ గ్రామం నన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ముంపు గ్రామమైన నన్నూరు నిర్వాసితులందరికీ పూర్తి స్థాయిలో పరిహారం అందడంతో పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు. కానీ చందనాపూర్ ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. మంచినీటి బావి లేక తమ ఇళ్ల దగ్గరే చాలా మంది చేతిబావులు తవ్వుకున్నారు. చేతిబావుల నీటిని అవసరాలకు వాడుకుంటున్నారు. కలుషిత బోరుబావి నీటిని తాగుతూ రోజుల తరబడి జ్వరాలతో బాధపడుతున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక, కోల్పోయిన భూములకు పరిహారం అందక పస్తులుండే పరిస్థితుల్లో ఉన్న తాము వేలకు వేలు పెట్టి వైద్యం చేయించుకోలేకపోతున్నామని దీనంగా చెబుతున్నారు. చందనాపూర్ కు కేటాయించిన R&R కాలనీలో 267 ఫ్లాట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా 167 మాత్రమే పంపిణీకి సిద్ధం చేశారు అధికారులు. అందరికీ ఒకేసారి ఫ్లాట్లు ఇవ్వాలని, చెల్లించాల్సిన మిగతా డబ్బులు ఇవ్వాలంటూ నిర్వాసితులు మంచిర్యాల RDO ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. చివరికి ఫ్లాట్లకు పట్టాలిచ్చినా అక్కడికి వెళ్లేందుకు బాటను చూపలేదు అధికారులు. బాట లేకుండా ఇళ్లకు ఎలా వెళ్లేదని ప్రశ్నిస్తున్నారు చందనాపూర్ ప్రజలు. బండరాళ్లపై మట్టిపోసి లేఅవుట్ చేశారంటూ మంచిర్యాల డివిజన్ రెవెన్యూ అధికారులపై ఫైర్ అవుతున్నారు. నేతలు కూడా తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కర్ణమామిడి గ్రామస్తులు ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. దీంతో అధికారులపై వారు గత కొన్ని రోజులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ కూడా తమకు ఇళ్ల స్థలాల సంబంధించిన డబ్బులు, అలానే ఓపెన్ ఏరియా సంబంధించిన డబ్బులు, మేజర్స్ సంబంధించినటువంటి డబ్బులు ఇంకా పూర్తి స్థాయిలో చెల్లించలేదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో కర్ణమామిడి గ్రామానికి చెందిన కొంతమంది నిర్వాసితులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీకు ప్రధానంగా ఇంకా ఏమేమి డబ్బులు రావాలి, అధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? కూలీ డబ్బులు మాకు ఇంకా 160 మంది దాకా రావాలి. అయితే వారిని మేము సార్ని అడిగితే ఇస్తాం సర్వే చేసి ఇస్తామని చెప్పి అంటుండ్రు. కానీ ఎన్నోసార్లు అడిగినా కానీ అవి సర్వే చేస్తలేరు. ఆ మిగతా 160 మంది కూలీ డబ్బులు ఇస్తలేరు. మీరు చెప్పండమ్మా, మీకు ఇంకా ఎంత పరిహారం వచ్చింది, ఇంకెంత రావాలి, అధికారులు అడిగితే ఏమంటున్నారు? 150 మందికి రాలేదు సార్. 150 మంది కూలీ డబ్బులు రావాలి. ఇప్పుడు ల్యాండ్ పైసలు కూడా రాలేదు. అవి వెనకట 30 సంవత్సరాల కింద భూములు అమ్ముకున్నారు వాళ్ళ బాధకు. మేము అప్పుడు అడ్డుకు పావుచారు బంగారం అమ్ముకొని, గంట పుత్తల కాంచి అమ్ముకొని మేము ఎక్కడ బయట ఇటుక పని వాటి ఇటు పోయి మేము కష్టపడి భూములు కొనుక్కున్నాం. ఇప్పుడు అటువంటి భూముల పైసలు మేము ఇయ్యం అమ్మానంటే మేము ఎట్లా బతుకుతాం సార్? మేము ఎన్ని సంవత్సరాల కింద కొనుక్కున్నాం? 35 సంవత్సరాలు అవుతుంది ఆ ఇల్లు డోటి చూడండి. ఇప్పుడు కనీసానికి గవర్నమెంట్ కట్టించిన రేటు కూడా కట్టితలేరు కదా సార్. మరి మా పరిస్థితి ఏంది? మరి అటువంటి వాళ్ళు మరి అలా అప్పుడు మేము వాళ్ళని గిట్ట మన ఇళ్ళ పంట గిట్ట పోయి మేము గిట్ట బతిలాడి సార్ మరి మేము గిట్ట అమ్మవారి గిట్ట బతిలాడినామా? అన్ని మొత్తానికి దొంగలంతాలకు అలవాటు అయ్యారు. మేము ఊకుంటాం. ఇక ఖచ్చితంగానైతే మాకైతే నట్టపాచారానికి మా డబ్బులు ఇవ్వాలి, కూలి పైసలు ఇవ్వాలి, మా ల్యాండ్ పైసలు మొత్తానికి ముట్టాలి. కర్ణమామిడిలో 1056 కుటుంబాలకు పునరావాసం ఏర్పాటు చేయాల్సిన అధికారులు స్థల సేకరణలో జాప్యం చేస్తున్నారు. కర్ణమామిడి నిర్వాసితులకు 110 ఎకరాల భూమి సేకరించి అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా 40 ఎకరాల భూమి మాత్రమే సేకరించారు. మరో 45 ఎకరాలు సేకరించి డెవలప్మెంట్ కోసం ఇరిగేషన్ శాఖకు అప్పగించారు. ఇంకా 25 ఎకరాలు సేకరించాల్సి ఉంది. గ్రామంలోని 711 మందికి చెందిన 120 ఎకరాల భూములను అధికారులు సేకరించారు. వీరిలో 404 మందికి 8 కోట్లు పరిహారం చెల్లించారు. మరో 12 కోట్లు చెల్లించాల్సి ఉంది. కొండపల్లిలోని 253 కుటుంబాలకు హాజీపూర్ గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.
వ్యతిరేకిస్తున్నారు. ఇంటి పరిహారం, కూలీ డబ్బులు కూడా చెల్లించకపోవడంతో ఇంటి పట్టాలు తీసుకోవడం లేదు. గ్రామ పరిధిలోని 203 మంది నిర్వాసితుల భూములకు 3,43,00,000 పరిహారం చెల్లించాల్సిన అధికారులు 86 మంది నిర్వాసితులకు 2,89,00,000 మాత్రమే చెల్లించారు. మరో 117 మందికి 54 లక్షలు చెల్లించాల్సి ఉంది. పడతనపల్లిలో 267 మంది నిర్వాసితులకు ఓపెన్ ఏరియా, ఇంటి స్థలం కింద 4,63,00,000 వరకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ వార్డు ఎంక్వైరీ పూర్తి చేసి పరిహారం చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. స్థానికులకు పునరావాసంపై అవగాహన కల్పించాల్సిన అధికారుల నిర్లక్ష్యంతోనే పట్టాల పంపిణీలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్తన్పల్లి గ్రామానికి కేటాయించినటువంటి R&R కాలనీ అయితే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా పర్తన్పల్లి గ్రామం సంబంధించినటువంటి నిర్వాసితులకు మాత్రం ఇప్పటి వరకు కాలనీ మాత్రమే కేటాయించారు. ఇందులో పూర్తి స్థాయిలో నిర్వాసితులకు ప్లాట్లు మాత్రం కేటాయించలేదు. దీంతో ఈ ప్రదేశం అంతా ఖాళీగా కనిపిస్తుంది. ఖాళీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ప్రశ్నించిన నేపథ్యంలో అధికారులు వారికి ఎలాంటి సమాధానం చెప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఖాళీ పరిస్థితిని చూసిన మాత్రం మనకి చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఎలాంటి డెవలప్మెంట్ పనులు లేకుండా, కనీసం ప్లాట్లు కూడా కేటాయించకుండా, ఇండ్లు కట్టకుండా తమ ఊరిని ఏ విధంగా కాల్ చేసేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది పర్తన్పల్లిలోని నిర్వాసితుల పరిస్థితి. దీంతోపాటు మరికొన్ని గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సూరారం గ్రామంలో 143 మంది నిర్వాసితులకు ఓపెన్ ఏరియా, ఇంటి స్థలం పరిహారం కింద 2,31,00,000 పరిహారం చెల్లించాల్సి ఉంది. గుళ్లకోట గ్రామంలో 598 మంది నిర్వాసితులకు 5,17,00,000 ఇంకా పంపిణీ చేయలేదు. ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక రానందునే పరిహారం పంపిణీ చేయలేదని అంటున్నారు అధికారులు. సమస్యలు పరిష్కరించి పూర్తి పరిహారం చెల్లించాలని నిర్వాసితులు ఆందోళనకు రెడీ కావడంతో అధికారులు ఆ పనిని స్పీడప్ చేశారు. మరో 20 రోజుల్లో పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తామని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం మనతో జేసీ ఉన్నారు, ఆయన అడిగి మరి ఉన్నాళ్ళు తీసుకున్నాం. చెప్పండి సార్, ఎల్లంపల్లి నిర్వాసితులకు ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందని పక్షంలో మీరు ఏ విధంగా ఎన్ని రోజుల్లో చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇక్కడ పడతన్నపల్లి, కర్ణమామిడి, రాపల్లిలో ప్రధానంగా కొంత ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. కొండపల్లిలో కూడా R&R సెంటర్ పూర్తిగా డెవలప్ చేసినా సరే అక్కడికి రావడానికి అక్కడ ప్రజలు మరి విల్లింగ్ చూపెడతలేరు. డెవలప్ చేసిన ప్లాట్లని మరి వాళ్ళు ఏదైనా చిన్న కారణాలు ఏదైనా ఉంటే వాటి సరి చేస్తామని చెప్పాం. వాళ్ళ ఓపెన్ ల్యాండ్ ఇష్యూలో కొంత డబ్బులు రావాల్సిందంటే దాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఒక 15 రోజులలో అని చెప్పాం. ఇక్కడ పడతనపల్లిలో కూడా ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయి. విల్ రిజాల్వ్ దట్ ఇష్యూస్. కొంత అడిషనల్ ల్యాండ్ కూడా కావాలన్నారు. అది కూడా సీలింగ్ ల్యాండ్ తీసుకునే ఏర్పాటు చేసాం. కర్ణమామిడిలో ఇంకా మనకు 11 ఎకరాల వరకు అవసరం పడుతుంది. కర్ణమామిడిలో కూడా మనం 11 ఎకరాలు ఇప్పుడు చూసి వచ్చాం. వాళ్ళు లో లేయింగ్ అంటున్నారు. గ్రామ సభ పెట్టుకొని ఆ ల్యాండ్ ఒకవేళ వాళ్ళకి యాక్సెప్టబుల్ అయితే అది తీసుకుని ఏర్పాటు చేస్తాం. చందనాపూర్లో కోర్టులో ఒక ఇష్యూ స్టే పెండింగ్ ఉంది. దాని వెకేషన్కి ప్రయత్నం చేస్తున్నాం. అది రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ ఉంది. అది రాగానే ఆ ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేయడానికి ఇస్తాం. ఏదైతే ఆల్రెడీ డెవలప్ చేసిన ప్లాట్లలో మనం ఒక 140-150 మందికి ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉంది. లాంగ్ బ్యాంక్ వాటిని డెవలప్ చేసి పెట్టాం. అందులో లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళకి ఇక్కడ ఈ 140 మందికి ఇద్దాం. మిగతా వాళ్ళని కోర్టు స్టే విత్డ్రాగా అంటే అయిపోగానే వాళ్ళకి ఇద్దామనే ఆలోచనతో చెప్పడం జరిగింది. గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం ఆ రకంగా ఆర్డీఓ ఇచ్చారు. అయితే అక్కడ కొన్ని ఇష్యూస్, ఇంకొక రోడ్డు అప్రోచ్ రోడ్డు కావాలనేది ఒక ఇష్యూ ఉంది. అందరికి ఒకటేసారి ఇవ్వాలనే ఒక ఇష్యూ ఉంది. అందరికి ఒకటేసారి ఇవ్వడం అనేది కొంత లేట్ అవుతుంది. ఈ లోపల ఎవరికైతే మనం డెవలప్ చేసిన ప్లాట్నే అవి మనం అలాట్ చేస్తే అక్కడ ఇల్లు కట్టుకోవడం అనేది స్టార్ట్ చేయొచ్చు కదా అనేది మా ఉద్దేశం. ఒకవేళ కోర్టు ఇంకా డిలే అయ్యే పరిస్థితి ఉంటే GMS 123 కింద అంటే 10 రోజులలో మనం భూమి ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు. ఒక 15 లక్షలు ఎకరానికి ఇస్తాం. ల్యాండ్ ఉంటే చూసుకోమని చెప్పడం జరిగింది. ఏదైనా అవకాశం ఉంటే అక్కడ కూడా కోర్టులో ఒకవేళ మనకు వ్యతిరేకంగా వచ్చినా సరే పక్కన ల్యాండ్ తీసుకొని అక్కడ మిగతా ల్యాండ్ కూడా డెవలప్మెంట్ చేసి ఒక 2 నెలల్లో ఏర్పాటు చేస్తాం. అన్నం బంగారం అవుతుంది, అంబలు తేనె అయిపోతుంది. మరి అటువంటి వాళ్ళు మరి అలా అప్పుడు మేము వాళ్ళని గిట్ట మన ఇళ్ళ పండుగ గిట్ట పోయి మేము అమ్మవారికి గిట్ట బదిలాడినామా? ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం కోల్పోయారు నిర్వాసిత గ్రామ ప్రజలు. ప్రాజెక్టు పూర్తయి 10 ఏళ్లైనా పరిహారం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో చెల్లించలేదు.
తమ పరిహారం చెల్లించాలంటూ ఎన్నోసార్లు అధికారులను ప్రభుత్వాన్ని వేడుకున్నా వారు మాత్రం స్పందించడం లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో సమీక్షలు నిర్వహిస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆదేశాలు ఇస్తున్నా అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కెమెరామెన్ రవితో కలిసి రాజుపాడెల్ V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.